మానస సరోవర్ యాత్ర ప్లాన్ చేస్తున్నారా? నమ్మకంగా సేఫ్ గా మీ కలల మానస సరోవర్ యాత్రని ట్రావెల్ టర్న్స్ తో నిజం చేసుకోండి. మరిన్ని వివరాలకు ఈ నెంబర్కు కాల్ చేయండి. నమస్కారం. మాఘపురాణం 15వ అధ్యాయంలోకి వచ్చాం. ఈరోజు పౌర్ణిమ. పూర్ణిమ నాడు చేయవలసిన విధి విధానాలు, స్నాన సంధ్యాదులు ఎలా చేయాలి, ఏమి దానం చేయాలి, అవన్నీ నిన్నటి అధ్యాయంలోనే మనం చెప్పుకున్నాం. పూర్ణిమ స్నాన విధిని, భగవదారాధనని పూర్తి చేసుకున్నాక చక్కగా కూర్చుని సాంగంగా మాఘపురాణ శ్రవణం చేయండి. కృష్ణమధుడు కథ గురించి చెప్పుకుంటున్నాం కదా. అంటే తపస్సు చేసినటువంటి బ్రాహ్మణుడికి శ్రీహరి విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ముందు భాగంలో ఏం చెప్పుకున్నాం? ఆయన తపస్సు చేసి ఒక కుమారుణ్ణి కన్నాడు. మళ్ళీ తపస్సు చేస్తున్నాడు ఈసారి. అయితే విష్ణుమూర్తి వచ్చి, అయ్యా, ఇంతకు ముందు ఒకసారి నువ్వు తపస్సు చేసావు, అప్పుడు నేను నీకు వరాన్ని కూడా ఇచ్చాను, నువ్వు నా కోసం మళ్ళీ ఎందుకు తపస్సు చేస్తున్నావు అని అడిగాడు. అడిగేసరికల్లా బ్రాహ్మణుడు దుఃఖంతో ఏమన్నాడంటే, నాకు పుత్రవరాన్ని ఇచ్చే సంతోషాన్ని కలిగించావు తండ్రి, సంతానం కోసం అడిగాను, సంతానాన్ని ప్రసాదించావు. అయితే నారద మహర్షి మా ఇంటికి వచ్చి ఈ పిల్లాడికి 12 ఏళ్లే ఆయుర్దాయం అని చెప్పాడు. లేక లేక కలిగిన కుమారుడు అల్పాయుష్కుడైతే ఎట్లా, నువ్వు ఇచ్చిన వరం వృధా పోతుందని బెంగబడి మళ్ళీ నీకోసం తపస్సు చేశాను స్వామి, నా కష్టాన్ని తీర్చమని అడిగాడు. అడిగితే అప్పుడు విష్ణుమూర్తి ఏం చెప్పాడంటే, ఉత్తముడైన నీ కుమారుడికి, అంటే చాలా బుద్ధిమంతుడు వరప్రసాది అయినటువంటి నీ కుమారుడికి, వరప్రసాదుడు కదా, మరి విష్ణుమూర్తి వరం వల్ల పుట్టాడు, అతనికి 12 ఏళ్లే ఆయుర్దాయం ఉండటానికి ఒక పూర్వ కథ ఉంది. ఏంటంటే, నీ భార్య పూర్వజన్మలో చేసిన దోషమే దీనికి కారణము అని చెప్తున్నాడు. పూర్వజన్మలో కూడా ఇతను జ్ఞానశర్మగా ఉన్నాడు. ఎవరు ఇప్పుడు ఈ కథ చెప్పుకుంటా, ఈ తపస్సు చేసిన బ్రాహ్మణుడు జ్ఞానశర్మ. ఇప్పుడు ఈ జన్మలో ఇతని భార్యే, కిందటి జన్మలో కూడా అతని భార్యట. అయితే ఆ జన్మ యందు జ్ఞానశర్మ మాఘవ్రతాలు విశేషంగా చేసేవాడట. మాఘ స్నానం చేయాలని, మాఘ పౌర్ణమి వ్రతాన్ని చేసుకోవాలని భార్యకు ఉపదేశించాడు. ఆమె ఎంతో భక్తి శ్రద్ధలతోటి మాఘ స్నానం చేసింది, మాఘమాసం అన్నాళ్ళు చేసుకుంది చక్కగా. పౌర్ణమి నాడు వ్రతం చేసి పాయసాన్ని దానం చేయటం మర్చిపోయిందట. పాయస దానం చేయలేదు. ఆ దోషం వల్ల నీ భార్య పుత్రవతి కాలేదు. పాయసం దానం చేయకపోవటం వల్లే పుత్రవతి కాలేదు. నువ్వు నిశ్చల భక్తితోటి మాఘ వ్రతాన్ని చేయటం వల్ల పూర్వజన్మలో ఉన్నట్టే ఈ జన్మలో కూడా నీకు విష్ణు భక్తి కలిగింది. నేను నీ తపస్సుకి వరం ఇచ్చినప్పటికీ గత జన్మలో నీ భార్య చేయవలసిన మాఘ పూర్ణమి నాటి పాయసదానం చేయకపోవటం వల్ల ఈ పిల్లవాడు, అంటే చేయకపోవటము, భర్త చెప్పినా కూడా చేయకపోవటం, ఆమె మర్చిపోవటం ఒకటి, భర్త మాటని అంటే తృణీకరించడం, జ్ఞాపకం చేసుకోకపోవటం, ఆ 2 దోషాల వల్ల నీ పిల్లడికి 12 ఏళ్లకి గండ ఉందని నారదుడు చెప్పాడు. కాబట్టి మాఘమాస వ్రతం నందలి గంగోదక బిందువులతోటి నీ పుత్రుని తడుపు, ఇందువల్ల గండదోషం పోయి నీ పుత్రుడు చిరంజీవి అవుతాడు అని చెప్పాడు. మాఘ వ్రతం చేసుకుంటున్నప్పుడు ఆ గంగ ఉదకం తెచ్చుకుంటాం, కలశోదకంతో ఈ పిల్లవాడిని కనుక తడిపితే అభిషేకం లాగా, అంటే అతని అవబృధ స్నానం లాంటిది చేయిస్తే ఈ గండం తొలుగుతుందని చెప్పాడట. మాఘ స్నానము ఆయువును, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మాఘం తర్వాత మాఘస్నానం చేయని వారికి వారి సంతానానికి ఆపదలు కలుగుతాయి. అంటే మాఘస్నానం అందరు చేయరు కదండి, వాళ్ళందరికీ వస్తాయి అంటే అందరికీ ఎందుకు వస్తాయో ఉనండి, అలా అనిపించదు. నీకు స్నానం చేయాలనే విధి, నీకు ఒక విధానం ఉంది, నీకు ఎవరైనా చెప్పారు స్నానం చెయ్యాలి అని, నేను చెయ్యను అని మానేసిన వాళ్ళకి ఇలాంటివి వస్తాయి. నిరాకరించిన వాళ్ళకి, తృణీకరించిన వాళ్ళకి ఇలాంటి సమస్యలు వస్తాయి. అసలు మాఘస్నానం గురించే తెలీదు, వాళ్ళకేం అవ్వదు, వాళ్ళకేం అవ్వాలో వాళ్ళ కర్మానుభవం ద్వారా అదే అవుతుంది. ఈ తప్పు చేయటం వల్ల రావాల్సినటువంటి కష్టాలన్నీ తెలిసి చేయకుండా నిర్లక్ష్యం వహించిన వాళ్ళకి అని మనం అండర్లైన్ చేసి పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు. తర్వాత ఏం చెప్తున్నారు, గత జన్మలలో చేసిన వారికే మాఘవ్రతం ఆచరండి. ఇది ఎలా ఉంటుందంటే, ఈ కిందటి జన్మలో మాఘవ్రతం చేస్తున్న వాడికి ఈ జన్మలో ఆటోమేటిక్గా చేద్దాం అనిపిస్తుందట, మళ్ళీ మనం మానవులుగానే పుడితే. లేదా మనకి ఈ జన్మలో మనకి పుణ్య విశేషం ఉంటే నాబోటి అమలక్కలో చెప్తారు, మాఘస్నానం చేస్తే మంచిది, పోనీ 4 ఆదివారాలు చేసుకోండి. నేను అలాగే చెప్తాను కదా, ప్రతిసారి మనం అదే అనుకుంటాం. చూడండి, మాఘమాసం అంతా స్నానం చేస్తే చాలా మంచిది, పోనీ చేయలేవు. ఆదివారాలు 4 ఆదివారాలు చేయండి, పోనీ అది చేయలేరు. 2 ఏకాదశుల నాడు చేయండి, మాఘ శుక్ల ఏకాదశి, బహుళ ఏకాదశి 2 ఉన్నాయి, 2 ఏకాదశుల నాడు చేయండి. అబ్బాయి అది కూడా మా వల్ల కాదండి, పౌర్ణమి నాడు చేయి,
మాఘస్నానం, అది కూడా నా వల్ల కాదు. కానీ రథసప్తమి పాలు పొంగించుకుంటారు అందరూ. ఆ రోజున చెయ్యి కనీసం. ఏదో ఒక రోజైనా చేయమని ఎవరైనా మనకి చెప్పారనుకోండి, ఆ విధానాన్ని పాటించాలి. మంచి ఎక్కడున్నా తీసుకోవాలండి. ఇప్పుడు స్నానం చేయటం మంచా అంటే కాదు, మరి మంచే కదా. స్నానం చేయి, పొద్దున్నే లే, దేవుడికి దండం పెట్టుకో. పోని పెట్టవు దేవుడికి దండం, సూర్యుడికి పెట్టు దండం. సూర్యనారాయణమూర్తికి దండం పెట్టుకోవచ్చు కదా. దానివల్ల సూర్యకిరణాలు ఒంటి మీద పడితే స్కిన్, హెయిర్ అన్నీ బాగుంటాయండి. కళ్ళకి, చర్మానికి, జుట్టుకి, మూడిటికి మంచిది. దీంతో పాటు బుద్ధికండి. దాంతోపాటు ఇంకొకటి ఉంది, మనకేంటంటే ఈ సూర్య కిరణాలు, తొలి కిరణాలు అట్లా కంట్లోకి, ముఖంలోకి వెళ్తే ఏమవుతుందంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. బుద్ధికి రుజువర్తన వస్తుంది, మంచిది. అవి ఏమీ లేవు మనకి. పొద్దున్నే లేచి స్నానం చేసి సూర్యుడి ముందు ఉంచుంటే ఒక ఫ్రెష్నెస్ వస్తుంది, ఉత్తేజంగా ఉంటుంది, నూతన ఉత్తేజం కలుగుతుంది. దానికోసమైనా ప్రయత్నం చేయవలసిందే. అట్లా ఎవరైనా చెప్పినా కూడా చేయని వాళ్ళ తాతో బామ్మో ఇంట్లో ఉన్నారు, అమ్మ ఉంది చెప్తుంది, స్నానం చేయి, మాఘమాసం మాఘాదివారం స్నానం చేయాలి అంటే, ఆదివారం పూట పడుకోనివ్వవా అని పోట్లాడకుండా, సంవత్సరం అంతా ఆదివారాలు పడుకుంటాము, ఈ ఒక్కనాడు ఏదో విశేషం ఉంటుందిగా చేద్దాంలే అని అమ్మ కోసమైనా చేయాలి. తాతమ్మ కోసమో, నాయనమ్మ కోసమో, పెద్దవాళ్ళ కోసం. లేకపోతే చెప్పాను కదా, నేను ఎలాగో ఉన్నాను కదా, నాలాంటి వాళ్ళ కోసం ఎవరో పెద్దవాళ్ళు చెప్తుంటారు. నేనే కాదు, మహానుభావులు బోళ్ళంతమంది ఉన్నారు. నేను ఇప్పుడు కొత్తగా పురాణం మొదలుపెట్టే కానీ పురాణ ప్రవచనకర్తలు, ప్రాతస్మరణీయులు పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు మనకి. అందరూ చెప్తారు మంచి మాటలు. ఆచరిస్తే సరిపోతుంది. పోయేదేముంది, పెద్ద పోయేదేముంది, ఈజీయే కదా, స్నానమేగా, ఏం కష్టం, చేసేయటమే. అక్కడి నుంచి చూడండి ఏం చెప్తున్నారు. మాఘస్నానం ఆచరించిన వారు దీర్ఘాయువులు, బుద్ధిమంతులు, ఆరోగ్యవంతులు అయి ముక్తిని పొందుతారు. ముక్తి సంగతి పక్కకు పెట్టి ఆరోగ్యం మాత్రం బ్రహ్మాండంగా సిద్ధిస్తుందండి, చాలా మంచిది. అక్కడి నుంచి ఏం చెప్తున్నావు, మాఘమాస స్నాన వ్రతము కోరిన కోరికల్ని ఇస్తుంది. మాఘమాస వ్రతము అంటే ప్రధానమైనది స్నాన వ్రతమే. ఇంకా పెద్ద విశేషంగా పూజ చేసుకోవాల్సిన పని లేదు, ఏదో ఓం అంటే సరిపోతుంది, దండం పెట్టుకుంటే సరిపోతుంది. స్నానం ఇంపార్టెంట్ అన్నమాట. అక్కడి నుంచి ఏం చెప్తున్నారు, మాఘవ్రత మహిమను బ్రహ్మ, శివుడు, లక్ష్మీ పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, వశిష్ఠుడు, జనకుడు, దిలీపుడు, నారదుడు, వీళ్ళు మాత్రమే, వీళ్ళకి బాగా తెలుసు. వీళ్ళందరికీ వీళ్ళంతా ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకళ్ళకి మాఘస్నానం చెయ్యని ఉపదేశించారనమాట, లేదా ఉపదేశాన్ని పొందారు, వాళ్ళకి స్పష్టంగా తెలుసు. ఇతరులు దాని మహిమని పూర్తిగా ఎరగరు. మిగిలిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ ద్వారా విన్నవాళ్లే ఎక్కువగా ఉన్నారు. వీళ్ళు అంతంత మాత్రం తెలుసు, కానీ వాళ్ళకి బాగా తెలుసు అనమాట. అయితే మాఘవ్రత మహిమను కొంత తెలిసిన వాళ్ళు, కొంత తెలియని వాళ్ళు ఉన్నారు. మహిమ తెలియద్దు, వ్రతం చేసుకుంటే సరిపోతుంది. మాఘవ్రత తర్వాత నా భక్తులు, మాఘవ్రత పరాయణులు మాత్రమే మాఘవ్రత మహిమను తెలుసుకుంటారు. నీ పుత్రుణ్ణి, అంటే ఇవన్నీ విష్ణుమూర్తి చెప్తున్న మాటలు, మధ్యలో మనం కూడా కొన్ని మాట్లాడుకుంటున్నాం అనుకోండి. నీ పుత్రుణ్ణి మాఘమాసంలో ప్రాతకాలంలో గంగాజలంతో తడుపు. ప్రతిరోజు గంగాలో స్నానం చేయించు. లేదా గంగలో స్నానం చేయించలేకపోతే, గంగా నది మీ ఊళ్ళో లేకపోతే, ఒక చెంబుతో, ఒక బిందెతో, ఒక బకెట్తో పెట్టుకుని నీళ్ళని గంగా 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 అని గంగని స్మరిస్తూ స్నానం చేసినా అది గంగాజల స్నానంతో సమానంగా అయిపోతుంది. చాలాసార్లు విని ఉన్నాం కదా మనం. బ్రాహ్మడు కూడా ఏం చేశాడు, శ్రీహరి అనుగ్రహానికి చాలా సంతోషపరవశుడైపోయాడు. అమ్మయ్య, నా పిల్లాడి గండం తప్పిపోయింది, భగవానుడు ఆజ్ఞ ఇచ్చాడని భావించాడు. బాలునికి శ్రీహరి చెప్పినట్లుగా మాఘవ్రత గంగాజలంతో తడిపాడు. వ్రతం చేస్తున్నటువంటి గంగాజలంతో తడిపాడట. బాలునకు శ్రీహరి దయ వలన ఆ గండదోషం తొలగి చిరంజీవి అయ్యాడు, మృత్యు భయం తొలగింది. బ్రాహ్మణుడు కూడా ఆ బాలుడికి ఏం చేశాడంటే, 3వ సంవత్సరం, వీడు ఇంకా చిన్నపిల్లాడే, చిన్నప్పుడే తెలుసుకున్నాడు ఆయన. దాంతో బెంగపెట్టుకుని తపస్సు చేసుకున్నాడు అనమాట. చూడాకర్మ చేశాడు. తర్వాత ఆయా సంవత్సరాల్లో ఏ ఏళ్లలో చేయవలసిన క్రియలు ఆయా ఏడాది చేశారనమాట. 3వ ఏట చూడాకర్మ అంటే జుట్టు తీసేసి చెవులు కుట్టించారు. గర్భాష్టమంలో 7 ఏళ్లకే చక్కగా ఉపనయనం చేశారు. అట్లా చేయవలసిన క్రియలన్నీ చేసి తర్వాత ఏం చేశారు, విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపించాడట. 12వ సంవత్సరంలో మృత్యుదోషము శ్రీహరి కృపచేత స్వస్థంగా తొలగిపోయింది, ఏమీ ఇబ్బంది లేదనమాట. తర్వాత ఆ బ్రాహ్మణుడు అని భార్య, పుత్రుడు అందరూ సుఖ సంతోషాలతో కాలం గడిపారు. ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడట, పుత్రుడికి, అతనికి గృహస్థుని చేసి వివాహం కూడా చేసి యోగమహిమ చేత శరీరాన్ని విడిచిపెట్టి శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరాడు. కాబట్టి ఈ కృత్సమదులు చెప్తున్నారన్నమాట. కృత్సమదులు అనే ముని మునికి చెప్తున్నారు, మునివర్య అని ఆ వాక్యం వస్తుందన్నమాట. మాఘవ్రతానికి సాటి అయిన వ్రతము ఇంకొకటి లేదు.
అది శ్రీమన్నారాయణునికి ప్రీతికరము, సూర్యనారాయణుడికి అత్యంత ప్రీతికరము. పాపాలని పోగొట్టి పుణ్యాన్ని కలిగిస్తుంది. మాఘవ్రతం మోక్షాన్ని కూడా ఇస్తుంది. ఈ వ్రతాన్ని అన్ని వర్ణాల వాళ్ళు ఆచరించి ఇహలోక సౌఖ్యాలను నిశ్చలమగు హరిభక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సుఖమును కూడా పొందొచ్చు. ఈ వ్రతము సర్వజన సులభము, సర్వజన సమాచరణీయము అని కృష్ణవద మహర్షి జన్హుమునికి వివరించారు. అయితే ఇది అందరికీ సమానమేనండి. స్నానం చేస్తే సరిపోతుంది, ఇంట్లో స్నానం చేసినా కూడా సరిపోతుంది. కేవలము ఇందులో ఉన్న నియమం ఏంటంటే సూర్యోదయానికి కొద్దిగా ముందు స్నానం చేసి ఉదయించిన సూర్యుడికి నమస్కారం చేయటమే మాఘమాసం యొక్క ప్రత్యేకత. చలిగా లేని ఊళ్ళల్లో ఉన్నవాళ్ళు నది స్నానం, సముద్ర స్నానం, లేకపోతే బావి, నుయ్యి అలాంటివి ఏమైనా అవకాశం ఉంటే చేయటం. లేకపోతే చలిగా ఉందనుకోండి, గోరువెచ్చటి నీళ్ళు కూడా పెట్టుకోవచ్చు. గంగని తలుచుకుంటూ గంగని కాదండి, శ్లోకం చెప్పుకుంటామంటే గంగే చెమినే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ కూడా చక్కగా స్నానం చేసేసి సూర్యుడికి నమస్కారం చేసుకోండి. పాయసాలు అవి చేయగలిగిన వాళ్ళు, రథసప్తమి చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోగలుగుతారు, ఓపిక మంతులు. అలా చేయలేని వాళ్ళు కూడా స్నాన విధిని చేసినా కూడా చాలా మంచిది. పురాణం వినదలుచుకున్న వాళ్ళు ఖచ్చితంగా వ్రతం చేయాలని భావిస్తారు. పెద్ద విశేషమైన వ్రతం లేదు, స్నాన విధే దీనికి వ్రతం. కాబట్టి ఆ రకంగా ముందుకు తీసుకెళ్దామండి మాఘమాసాన్ని. మళ్ళీ రేపు 16వ అధ్యాయంలో కలుసుకుందాం. నమస్కారం.